హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు అయితే చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందు ఒక బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ టమాటా మగ్గాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చేపల్ని కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకొని ఒక 15 మినిట్స్ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఎక్కువ కలపతండి, చిదిరిపోతాయి. ఒక్కసారి లైట్గా అలా అనుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈలోపు మనం చింతపండుని రెడీ చేసుకుందాం. చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని మొత్తం వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి అట్లా కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు ఏమైనా తక్కువైతే మీరు వేసుకోవచ్చు. చూసారు కదండి, చేపల పులుసు మంచిగా ఉడుకుతుంది. చాలా సింపుల్ అండి చేపల పులుసు అయితే. ఇందులో మసాలా అయితే ధనియాలు, కొంచెం మెంతులు, తెల్లగడ్డ, అల్లం వేసి మిక్సీ పట్టాను. చెక్క లవంగా వేసి ఆ మసాలా అయితే 1 స్పూన్ వేసాను. మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.